నువ్వు చెప్పాలైనా పక్క తిరుగుతావు అన్ని చేస్తావు. అన్ని ఉల్టా పల్టా లెక్కలు చేస్తావు. నేను ఆడుకుంటున్నా, బయట పోయి ఆడుకుంటున్నా. నేను పోయి కొట్లాడుకుంటా కూర్చోరా, పని పాట లేదా? నీకు అర్థమవుతుందా? అరే ఏం చేస్తున్నావు? అరే ఏం హుషారు చేయకు నువ్వు. వీళ్ళు మంచిగా ఉండని, లేకపోతే వీళ్ళు అందరూ మంచిగా ఉంటారు. ఏం రాకంగు దానికోసమే గొడవైంది ఇంట్లో ఆ రోజు, మొన్న దానికోసమే గొడవైంది. నువ్వు అట్లా మాట్లాడుతూ పిల్లలు ఆయన గుర్తు రాకుండా నా పిల్లలు మనిషి మనమే బయట వేసుకున్నట్టు అవుతుందా? నువ్వు ఇంట్లో కూర్చో నమ్ముకొని ఇదాకా వచ్చినా. మళ్ళీ నేనేమన్నా నమ్ముకుంటూ వచ్చినా, నేనేమన్నా తప్పు చేస్తున్నానా? డాడీ ఏడా డాడీ ఏడా అని కథ చెబితే మై మరిచని ఆడ ఏడుకోతుండే, ఏడా తిరుగుతుండే, ఎవరికి తెలుసు? మరి ఇంట్లో లేడు, నా దగ్గర లేడు. నా దగ్గర లేడు అని చెప్పినా నేను. అరే నువ్వు ఇంకోసారి దోస్తాను చేయకరా. అరే వేరే పని మీద खाली तू घूमते रहे रात भर, घूमते रहे खाली पर. हाँ पो. మీ దోసన వజాల మాట్లాడలేనా? మీరేమన్నా చూసుకోరు. నన్ను కూడా తీసుకోలేదు ఉండేరా, ఒక్కని ఎందుకు పోయినవరా? నిన్ను ఇప్పుడు ఎందుకో దాచిపెట్టే ఈ బాధలోతునా. నీ ఇంటికి బయటికి వెళ్ళిపోతున్నా, దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు. అన్ని ఇంట్లో ఉంటే మొత్తం దిమాగ్ ఖరాబ్ చేస్తావు. బయటికి పోతున్నా ఉండు, అందరు చూసుకోపో. అన్ని ఉల్టా పల్టా లెక్కలు చేస్తావు. పో చూసుకోపో, ఎవరేం చూసుకోవాలి చూసుకోపో. మొన్ననే చెప్పినా ఎందుకు మొన్ననే లొల్లైందని చెప్పినా. చెప్పినప్పుడు ఏం చెప్పింది? ఊకే నెత్తి నొప్పిదా వినతో ఇంట్లో. అరే మళ్ళా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తైనుడు తాగుడు అదే చెప్తారా? ఏం చెప్తారు? నాడు పిల్లలు ఉన్నారు, టీవీ వాళ్ళ కొడతావు, ఇంట్లోకి వెళ్ళి పోతా అంటావు. ఏంది నీది? మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలా? టీవీ తీసుకొచ్చి వాళ్ళ కొడతావు, ఇంట్లోకి వెళ్ళి పోతావు. ఎందుకు పంచాయతీ నడుస్తుంది, వేడొస్తావురా. ఉన్న పనులన్నీ అట్లనే బయట పోయి ఆడుకుంటున్నా. నేను పోయి కొట్లాడుకుంటా కూర్చోరా, పని పాట లేదా? నువ్వేంద్రా బాయ్ ఊకోకే బ్యాగ్ పట్టుకుంటున్నాను ప్రతిదానికి వచ్చి? ఉన్న పనులు చేయరా బాయ్. अरे पढ़े रहा भाई. अरे कैसा जाता तू? मैं भी देखता हूँ. తలకాయ నొప్పి, మీతో ఒక తలకాయ నొప్పి. పట్టుకోని పట్టుకోని పట్టుకోలేదేం లేదు. అన్ని నాటకాలు చేస్తారు. ఏడో అవుతున్నాడు అమ్మ. ఊకే దమ్దమ్ ఉంది. నీకు అర్థమవుతుందా? అరే ఏం చేస్తున్నావు? అరే ఏం హుషారు చేయకు నువ్వు. అరే ఏడుకోతున్నారా? నేనేమన్నా నీకు? నేనేమన్నా మొన్న రిజిస్ట్రేషన్ పోతామని చెప్పినా. అవును. అన్ని మాట్లాడిన తర్వాత ఇవన్నీ ఎందుకో లెక్కలు అన్ని నేను చెప్తూనే ఉన్నా. నేను బయట పోతుంది నాకు సతాయించు. ఇప్పుడు 4 రూపాయలు రిజిస్ట్రేషన్. 4 రూపాయలు కాదురా భయ్, వచ్చేది ఎవరికి పెడుతున్నా? చూస్ చేస్తలే కదా, వీళ్ళకే చూస్తున్నా. ఉన్న పని పక్కన పెట్టుకొని ఇదేంద్రా భయ్? అరే దోస్తాన్లో ఇజ్జత్ పోతుందా? ఉండని వీళ్ళు మంచిగా ఉండని, లేకపోతే వీళ్ళు అందరూ మంచిగా ఉంటారు. ఏం రాకంగు దిమాగ్ ఖరాబ్ చేస్తారు ఇంట్లో మొత్తం. ఏమైందా? ఎందుకు ఇంతగానం చేస్తున్నావు? ఎందుకన్నా ఇట్లా కోపం అవుతున్నావు ఊకే? నాకు వేరే పనులు లేదా భయ్? నీ పనులను అర్థం చేసుకుంటూ ఒక మాట చెప్తే అర్థం చేసుకుంటది. పిల్లలకు టైంకి స్కూల్ పంపిస్తలేదు. అప్పుడు పెద్దోనికి మొత్తం 5 కుట్లు పడ్డాయి. పోనీ అన్న పోయో ఇంటికాడ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. అరే ఎన్నిసార్లు చెప్పాలరా వీళ్ళకు? అరే ఇంటారా? 2 నిమిషాలు మంచిగా చెప్తే తింటారు. నువ్వు చెప్పాలైనా పక్క తిరుగుతావు, అన్ని చేస్తావు. ఉన్నానికి అరే లొట్టలో పంచాయతీ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నారా? బయట సరే పోతామని చెప్పిన. ఇప్పుడు ఏం చెప్పినా మీకు? నేను పోతున్నాను పని మీద పోయేసి వస్తా అంటే నువ్వు ఎందుకు పోతున్నావు? ఈ మోషన్ పోతున్నావు
అంటే ప్రతిదానికి ఇవే ఉంటాయా? అరే సంపాదించుకోరా, బట్టలు తీసుకోరా, ఎవరు ఉండలే వేసుకోరా. గంగు. అది కాదు గంగు, నాతో అయితే లేదురా, నాకు మొత్తం ఇట్లా మోరు చెప్తారా నీకు అక్కడిపోతే ఎవరు మాట వింటారు? ఎన్నిసార్లు చెప్పాలి? టీవీ వాళ్ళ కొట్టినమాట నేను ఇప్పుడు ఆడ చెప్తే నేను ఇలాగ వచ్చినా నేను ఈమెకు ఏమని చెప్తున్నా, నువ్వు మంచిగా ఉండమ్మా, నీకేం టెన్షన్ లేదు ఇంట్లో, పిల్లలకు టైంకి స్కూల్ పంపియన్నా. मैं भी क्या करती बोलो, टाइम से गया ना, सुबह काम को गए, रात में टाइम से घर को आ जाना. సుబ్బా, सुबह నేను से ఎన్నిసార్లు लेकर చెప్పాలి रात మీకు? तक ఓన్లీ అర్థం చేసుకో నువ్వు. అలా నువ్వే కానీ అర్థం చేసుకున్నావు, ఎవరు అర్థం అవునా భయ్, ఆ రోజు మ్యాచ్ అయినాక అరే 10:30 11 గంటలకు మ్యాచ్ అయిపోయింది రా. నువ్వు దిమాగ్ లేదారా? ఆ రోజు 2 గంటలకు ఇగో మా భార్యకి చెప్పురా, నువ్వు కూడా చెప్తే ఒక మాట చెప్తే వదులుతావు కదా అక్క, ఇగో. మళ్ళీ ఫాదర్ కూడా చెప్పాలి కదా. అర్థం చేసుకోక బయటకు పోతే ఇంత మంచి ఇజ్జత్ ఉంది, ఊకే ఆ బ్యాగ్ పట్టుకొని టీవీ వాళ్ళ కొట్టుడు ఏందాక చెప్పు. మీకన్నా మంచిగా అనిపించాలి, ఎన్నిసార్లు అని చెప్తాను చెప్పు. ప్రతిసారి చెప్తున్నా ఆ పిల్లలు ఇగో మొన్ననే చూడు, గంగు, ఎట్లారా? ఈడు వస్తుండు, ఇంట్లో 12 ఒక్క పని గంటలకు చేస్తాడు, వస్తుండు. ఇగో 12 గంటలకు మాతోటి వస్తుండు. బాత్రూమ్ పడి మొత్తం 3 గంటలకు ఏడవుతుండో తెలుస్తలే. నేను బయటికి పోతున్నా ఏదో పని మీద, ఈమె ఏమో పిల్లలకు సరిగ్గా చూసి అయిపోతుంది కదా. నా ఇద్దరు అండర్స్టాండింగ్ सुबह ఉంటాయి. से रात तक कौन संभालना, बच्चे बच्चे कितना అరే ఒక్కసారి 2 సార్లు రా గంగు, ప్రతిసారి నేనే ఉండు అంటే నేను ఆయమల్లకి వాళ్ళేమో ఉండాలి, నాకు పని పట్ట లేవా వేరా? వదిలే లైట్ తీసుకోను, నేను లైట్ తీసుకున్నా ఊకే రెచ్చగొట్టుడు ఎందుకు రా ఇంట్లో? చెప్పాలా నా నువ్వు బయట తిరుగుడు కాదు ఏమన్నా ఉంటే చెప్పాలా, ఆయనకి చెప్తే అర్థం ఈ చేసుకుంటా. ఫాల్తు బయట పనులన్నీ దోస్తాను పిచ్చి పిచ్చి ఎక్కువైంది. మాట్లాడతారు మళ్ళీ ఏమన్నా అంటే. గంగువానికి బయట దోస్తాను ఎక్కువైంది. 10 గంటల దాకా మాతోటి ఉన్నాడా, 2 గంటల దాకా ఏడవుతున్నావు, నాకు కూడా తెలుసు. ఏడిపోతున్నాం అంటే గోవాజా గారు వేరే పనులు ఉండవా రా? అరే 2 గంటలకు ఎందుకు ఇంటికి వస్తున్నావు మరి? 2 గంటలకు ఇంటికి వస్తున్నావు. అరే 10 వీడు గంటల ఏం దాకా మాట్లాడుతున్నాడు భయ్? మా భార్య కూడా మళ్ళీ అట్లనే మాట్లాడుతుండు. అదే దానికోసమే గొడవైంది ఇంట్లో ఆ రోజు, మొన్న దానికోసమే గొడవైంది. ఏయ్, నువ్వు అరే, ఏం రా ఉంటా సీదా అది మాట్లాడుతున్నావు? మ్యాచ్ ఆడిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పోయినా అంటున్నావు? 10 గంటలకు కోమల వచ్చినావు. ఓ, ఏమో అరే, ఏంటి? 10 గంటలకు వచ్చినావు నువ్వు. ఇంట్లో ఫస్ట్ ఇంట్లో పోరా బై, బ్యాగ్ పట్టుకుని ఊరికే ఒక మాట మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడుతున్నావు. నువ్వు బ్యాగ్ పట్టుకుని ఏడవుతున్నారా ఫస్ట్ ఇంట్లోకు? గలీజ్ ఉంటుంది ఏ, బో, నీ అమ్మ బ్యాగ్ వద్దు ఏమో ఇట్లా ఏయ్. చెప్తానా? నాకు అర్థమైంది, లోపల మాట్లాడదాం, లోపల మాట్లాడదాం. ఊకే దిమాగ్ ఖరాబ్ చేయొద్దు గంగు. బ్యాగ్ తీసుకో, మళ్ళీ చెప్పినప్పుడు వినాలా? నేను నా పరేషాన్లో నేను తిరుగుతున్నా. అర్థం చేసుకో. ఇప్పుడు ఇంత ఆనం నువ్వు ఇంత అరే కష్టపడి రిజిస్ట్రేషన్ నిన్న అయిపోయింది, పోయి ఇప్పుడు డబ్బులు తీసుకురావాలి అంతే. అక్క కూర్చోక, మీరు ఇంట్లో కూర్చోండి, అది తీసుకోండి. ప్రతిసారి ఒకటే ఏంద్రా ఇది ఇంట్లో బాధ, నాకు నిజంగా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇక టెన్షన్లు ఉంటే ఇక నువ్వు అది భరించాలా, నువ్వు ఇట్లా ఊకే అరే భరించలేనారా? నేను నమ్ముకున్నా ముగ్గురు వాళ్ళని అవునా, నేను వదిలేక ఈ పిల్లలకి ఇప్పుడు నేను చూస్తలే. కానీ నువ్వు కూడా ధైర్యం చెప్పాలా, కానీ నువ్వు అన్నిటికీ తిడితే ఎడికనైతే చెప్పు. ఉత్య కొట్లాడితే ఎడికనైతుంది. వీనికి అన్ని తెలుసు, నాయబడి ఉంటాడు. ఇవి మనం ఏడిపోతున్నాం ఏం చేస్తున్నాం చెప్పాలి కదా. సార్ ఫోన్ చేసి ఫోన్ ఎత్తాడని నాకు వస్తుంది ఫోన్. ఇటు ఫోన్ ఎందుకు ఎత్తాడు మరి? ఫోన్ ఎందుకు? कितने बार करना बोलो. అరే ఎత్తాడంటే సరే నువ్వు ఫోన్ నేను లేపలే, నీకు మెసేజ్ చేస్తా, నీ పని ఏంది? సరే వస్తాడు, ఏడిపోతాడు, ఇంటికాడికే వస్తాడు కానీ నీకు నువ్వు జర టెన్షన్ అని తీసుకుంటా, నాకు కూడా టెన్షన్ ఎందుకు ఇస్తున్నావు? फोन उठा के बच्चे सो गए क्या, खाए नहीं खाए, वो तक भी नहीं पूछता घर में. అంటే మీరు మొత్తం మాట్లాడితే టీవీ తీసుకొచ్చి వాళ్ళ కొడతాడు. पूछते भी नहीं, बच्चों को पूछते भी नहीं, सुबह से लेकर रात అది तक కాదమ్మా, बच्चों की याद भी नहीं आती. ఇంట్లో అన్నం గిన్నె మేము పెడతలే, याद भी नहीं आती. अरे बच्चे ఎందుకు हैं, याद రాదు? क्या कर रहे, सो गए. నా పిల్ల నాకు యాద రాకుండా, గుర్తురాక నువ్వు అట్లా మాట్లాడుతూ మళ్ళా? పిల్లలు ఆయన గుర్తు రాకుండా. నా పిల్ల ఇప్పుడు ఈమె గమ్మున ఉంటుందా ఇంట్లో, లేకపోతే నువ్వు ఇంట్లో గమ్మున ఉంటావా, లేకపోతే టార్చర్ వెళ్ళిపోతా నేను? అరే అన్నా, నాకు టార్చర్ ఇవ్వద్దు. నువ్వే గలజ్ చేస్తున్నావు, ఒర్రే అవసరం లేదు అక్క. మేము ఎందుకు అదే అది కాదు నేను చెప్తున్నా, ఫైనల్ గా నువ్వు మంచిగా ఉంటున్నావు అంటే ఓకే, లేదు వెళ్ళిపోతా కథం. నాకు ఊగే టార్చర్ పెట్టొద్దు, నాకు డైలీ తిరుగుతావు. మంచి చెప్పినప్పుడు వినాలా? टाइम से ఏం करते చెప్పాలి, हो, ఎన్నిసార్లు बच्चों को చెప్పాలని? भी टाइम दो, मैं भी कुछ भी नहीं बोलती. అదే నేను టైంకి రాకపోతానంటే నేను పోయి ఆడ మొత్తం మాటలు ఆడుకుంటున్నా, అష్టచెమ్మ ఆడుతున్నాడు పోయి. कुछ भी काम कर रहा हूँ करके आप ఇది टाइम से ఫైనల్ करना. చెప్తున్నా, నాకు టార్చర్ ఇచ్చినావు అనుకో కలిపిలు వెళ్ళిపోతాం మళ్ళా. నేను మంచి చెప్తున్నా, నీకు సీరియస్ వార్నింగ్ ఇది. అరే ఒక అన్న ఒక 2 hours అని ఇంట్లో స్పెండ్ చేసి అయిపోతుంది అన్న. అరే ఉంటున్నా కాంగో, నేను ఇడిపోతున్నా నేను ఇడిపోతున్నా, ఎప్పుడు నేను ఇంట్లోనే ఉంటున్నా కదా, నాకు పని పట్ట లేకపోతే ఇంట్లోనే వస్తా. కరెక్టే అన్న, ఇప్పుడు అందరు కూడా చెప్తుంది అన్న, మనకు తెలుసు. ఈ ఫాల్తు వాడు ఫోన్లో ఏమో చెప్పిండంట, నా దగ్గరికి వచ్చి వెళ్ళిపోయాడు, ఎప్పుడో పోయి నాకు తెలియదు అని చెప్పినట్టు. దమాక్ లేదు ఆయనకి. వాడు మరి 2 గంటల దాకా ఏడవైండు. చూస్తాను, ఇంకా దూరం చేద్దామని చూస్తావా? నా దగ్గర 10 గంటల వరకు నాతో ఉన్నాడు. అవరా భయ్, నీ 10 గంటలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు అంటే వెళ్ళిపోయాడు ఎందుకు చెప్పినావు? మరి ఏడిపోయినావు మరి నువ్వు? నువ్వు ఏడిపోయినావు? వాళ్ళు దోస్తాలలో నువ్వు మచ్చనే రాను అన్ని అరే మొత్తం దొంగలు. నువ్వు టైంకి ఇంటికి ఎందుకు పోతావు? 2 గంటల దాకా ఇంటికి ఎందుకు వస్తావు? ఏమన్నా అయితే మళ్ళీ ఆయనకు అడుగుతారు కదా. అరే, మరి అడగ, నీకు అడిగినప్పుడు నీ పని ఏంది? 2 గంటల దాకా నా దగ్గర ఉన్నాడు. చెప్పాలా మళ్ళా? ఎందుకు చెప్తారా భయ్? అవరా భయ్, నేను వేరే పని మీద బయటికి పోయినా కదా. నాకు చెప్పిపోవాలా మరి, ఎట్లా పోతున్నారా వేణు, ఇట్లా పోతున్నా నేను, ఇట్లా పోతున్నా
వేస్ట్ గాడు ఉన్నాడు ఈ దోస్తాల తీసుకో బ్యాగ్ తీసుకో ఇంట్లో పెట్టుకో కాలిపిల్లి అన్ని లొల్లి పంచాయతీ చేస్తావు అన్ని ఇంట్లో ఊకే లొల్లి పెట్టుకున్నా కూడా ఇగో మన ఇజ్జత్ మనమే బయట వేసుకున్నట్టు అవుతుందా నువ్వు ఇంట్లో కూర్చో గంగమ్మ నేను అసలు నేను అర్థమైందా నువ్వు పొద్దుంతా కష్టపడుతున్నావు ఇంటికి రాగానే టార్చర్ అవుతుంది అది ఎందుకో నాకైతే తెలియదు ఇప్పటికి తెలిసి నాకు తెలియాలా ఇప్పుడు రాత్రి అడుగుతా ఇప్పుడు మా పెద్ద కొడుకు చూసినావా ఏమైంది చెప్పాను కాలు తెగింది మొత్తం కాళ్ళు 5 కుట్లు పడ్డాయి అర్థమైంది నాకు లేవా టెన్షన్ వాళ్ళని పట్టుకుంటే ఎందుకు కుట్లు పడుతుండే నువ్వు తెలియకుండా మాట్లాడగా నువ్వు కాలిపిల్లి ఆమె ఎంతసేపు పట్టుకుంటారా వాళ్ళని అన్ని దిమాకరం మాటలు మాట్లాడుతున్నావు ఏం రావు పోనీ అని గమ్మునుంటుండే నెత్తి మీద ఫస్ట్ ఇంట్లో అందరి మీద ఎందుకు కోపం అవుతావు ఆ మేడ పోవాలా మరి చెప్పి ఒకసారి పోయినా అనుకో అప్పుడు తెలుస్తుంది మీకు నమ్ముకొని ఇదాకా వచ్చినా మళ్ళీ నేనేమన్నా నమ్ముకుంటూ వచ్చినా నేనేమన్నా తప్పు చేస్తున్నానా తప్పులే కరెక్ట్ అని ఊకట్లు అనకనా భయపడతారు నాకు తెలియదారా ఇప్పుడు వాళ్ళు అది కాదు నేను నీ పెళ్లి చేసుకొని వచ్చినా ఇప్పుడు మీ మమ్మీ డాడీని వదిలేసి వచ్చినావు అంటే నేను ఎట్లా చూసుకోవాలి నాకు తెలియదా देख रहा मैं नहीं बोल रही क्या मला నేను చూస్తలేనా నీకు మంచి చెడు చూస్తలే देख रहा बोल के तो नहीं बोल रही ना टाइम थोड़ा निकालना बीवी के लिए बच्चों के लिए थोड़ा टाइम निकालना సరే ఇప్పుడు నేను టైం నీకు తీస్తా నేను ఒక్కడే చెప్తున్నా నాకు ఊకే మళ్ళీ టార్చర్ వచ్చింది అనుకో మా దిమాగ్ ఖరాబ్ అయితే నేను వెళ్ళిపోతా పోయి బోరు అవి ఫస్ట్ లాస్ట్ వార్నింగ్ ఇది సరేనా ఊకే లట ఆయన ఉండదు టైం ఇచ్చి మంచిగా ప్రేమతో మాట్లాడరా భయ్ समझा तो मैं क्यों कई को लड़ाई సరే ఇంట్లోనే ఉంటాడు కదా ఏడికైతే ఓడు కదా ఊకే ఎన్నిసార్లు చెప్పాలి గంగు ఎన్నిసార్లు చెప్పాలి అర్థమైంది అని ఒక్కసారికి అయితే లైట్ తీసుకు పక్కన అన్న వాళ్ళు పెద్ద అన్న వాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఎట్లున్నా కనిపిస్తలే అదే అర్థం ఇప్పుడు పిల్లలకు ఈమె ఒకటే సమలైన్స్ ఉందని చెప్తారు నా పిల్లలు ఊకే ఈ అన్న దగ్గర ఉంటారు ఇక్కడ అందరి గురించి చెప్తుండే ఇప్పుడు గంగు మనం రాకపోతే ఏమైతుండే బ్యాగ్ పట్టుకొని ఏడనో పోతుండే వద్దానా నువ్వు అది కాదురా మళ్ళీ మేము చెప్తున్నా మాట నువ్వు ఇంటలేదు కదా నాకన్నా ఫోన్ చేయాలి కదా నేను ఇట్లా పోతున్నాను మరి ఇప్పుడు ఎందుకు చేయలే మరి बच्चे क्या बोलते डैड कहाँ है जब मैं क्या बोलना అరే చెప్పరా ఆన్సర్ చెప్పరా ఇప్పుడు ఏం చెప్తావు చెప్పాడా అడుగుతున్నారంట డాడీ ఏడా అని కథ చెబితే మై మరిచని इतने बाता बोल रहा ना रात में कहा था तू मेरे को फोन करके बोला रात में तू कहा था అరే ఆడ ఏడుకోతుండే ఏడ తిరుగుతుండే ఎవరికి తెలుసు మరి ఇంట్లో లేడు నా దగ్గర లేడు నువ్వు ఏడవుతున్నావు నువ్వు ఏడుకోతున్నావు నా దగ్గర లేవు అని చెప్పి లేవు కదా మరి ఏడుకోతాడు ఉండాలా అవును ఇస్తున్నారా ఇస్తున్నా నాకు కూడా ఏడుకోను నువ్వు నాకు చెప్పకుండా ఏడుకోను ఏడుకోను కొత్త దోస్తాను ఎక్కువైతుంది కొత్త దోస్తాను ఎక్కువైతున్నా అదే నాది మంచి చెడు నా బాధ నీకు చెప్పుకుంటే నువ్వు చేస్తున్నావా అన్న నీ దగ్గర ఉన్నాడు అన్న ఫోన్ చేసి లేడు అని చెప్పినాను నీకు ఏడిపోయినా అన్ని వీడియో అయిపోయింది కదా ఠీకే అరే నేను బయటికి పోయినా పని మీద నీకు చెప్పి పోయినా నాకు చెప్పండి ఏం పని మీద పోయినా పని మీద ఇద్దరమే పోతాం కదా నాకు ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసి చెప్పింది ఏడున్నాడు నా దగ్గర లేడు అని చెప్పి నాకు అర్థమైంది నాకు మొత్తం అర్థమైంది నువ్వు అక్కకి బాధపడుతుందని నువ్వు చెప్పినావు ఏడికి పోయినా నీకు కూడా తెలియదు నాకు కూడా తెలియదు లైట్ తీసుకోవాలి శిక్ష ఇదానా నీకు నా మంచి చెడు చెప్పండి పోతున్నావు నువ్వు ఇంట్లో చెప్పండి పోతున్నావు ఫోన్ చేసి చెప్తున్నావు నా దగ్గర లేడు అని చెప్పినా నేను రే నువ్వు ఇంకోసారి నా దగ్గర దోస్తాను చేయకరా అరే बोल रहा तू गया कहाँ रात में अरे मैं दूसरे काम से गया నేను బయట పని మీద పోయినారా ఎందుకురా నాకు ఇలా అన్ని చుచ్చుబుడులు పెడతారు నాకు తెలుసురా ఏడవైనా తినేటోళ్ళు తాగేటోళ్ళు దోసాను ఎక్కువైతుంది ఏనో పోయినా వేరే పని మీద పోయినా खाली तू घूमते रहे रात भर సరే घूमते रहे खाली पर పో అరే ఎందుకు పోయినారా నువ్వు వాళ్ళతో ఏం పని రా ఇంకోసారి నువ్వు నా దగ్గరకు వచ్చినావు అరే వాళ్ళతో నీకు ఏం పని రా అదే ఎవరితో మంచి చెప్తే నా జోలికి ఇంకోసారి మంచి చెప్తే నీ దగ్గరికి రాక మంచి చెప్తే టీవీలు ఎత్తాయో ఇంకేమన్నా ఎత్తాయో మంచి చెప్తారా మీరు ఒకటి ఉండాలని మీరు ఎందుకన్నా ఇట్లా ఏం చేస్తున్నావు
ఇక ఆ తప్పో గలతో మనకు తెలియదు నువ్వు మంచిగా ఆడేవంతోడు పోయినా చెప్పమ్మా నాన్నకే చెప్పమ్మా బయట వదిలే అన్న నువ్వు అన్న ఇప్పుడు ఆమె అట్లాంటి దగ్గర పోతే నన్ను దొరకవాడు. ఎవరు పరిస్థితి ఎవరు ఇప్పుడు మా దాంట్లో ఇంట్లో అది కాదు, మంచి చెడు ఏమన్నా అరే అయితే పోకరా పై నువ్వు అట్లాంటి వేరే వాళ్ళతో కోట ఎందుకు అవుతున్నావు నువ్వు రాత్రి ఎందుకు పోయినావు నువ్వు అన్న నువ్వు ఇంట్లో లొల్లి కాదు కదరా. మెంటల్ మెంటల్ మాట్లాడతాడు ఏం పోయాడు అన్న మీ దోస్తాన మధ్యలో నువ్వు మాట్లాడలేనా మీరేమన్నా చూసుకోరు మళ్ళీ నన్ను కూడా తీసుకోలేదు ఉండేరా ఒక్కని ఎందుకు పోయినవరా నిన్ను ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతునా వేరే పని మీద నిన్ను ఒక్కని పోయినారా ఏం పర్సనల్ పని ఏదో ఒకటి పని మీద పోయినా నీకు ఎందుకు నీ పని ఏంది నువ్వు గమ్మున నీ దగ్గర వచ్చినా కలిసిన నియమే నా దగ్గర మాట్లాడేది కథం అవును వచ్చి ఉండి వెళ్ళిపోయాడు అదే చెప్పినా నేను లేదు నా దగ్గర అనే చెప్పినా నేను ఓపెన్ గా ఇట్లా చేయకరా రే వీరేష్ మంచి చెప్తున్నా నేను ఇంకోసారి నువ్వు అరే నువ్వు కూడా అట్లా చేయకరా భయ్, ఎందుకు ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నావు మంచి ఎంత ఒక్కడు అయిదాం అనుకుంటున్నారా భయ్ ఇంట్లో కూర్చొని ఎందుకన్నా ఇన్ని రోజులు మళ్ళీ ఏం చెప్పాలి చెప్పు వీడు చేసిన పనికి అరే ఆడంతా ఓడాడు వాడు ఒక్కడే తిరుగుతున్నాడు వానికి అంతా దోస్తాను అలాగలాగా అయిపోయింది ఫ్యామిలీ వద్దు వాళ్ళకి ఎవరు వద్దు వానికి ఇంట్లో గల్లీస్ అందరూ చూస్తారు నువ్వు అవన్నీ బయట గీట ఓడి పెట్టుకోకనా అది కాదు గంగు, వాడు ఒకటికి రెండు ఎక్కిచ్చేసిండు చూసిన నాకు అర్థమైంది మొత్తం ఖాళీ బిల్లు లొల్లి చేసుకున్నా ఇంట్లో